ఎత్తుకుపోవాలో వదిలేసిపోవాలో ఎవరేం చెప్పాల్సిన అవసరం లేదు. వదిలేసిపోతే ఎత్తుకుని ఆడించాల్సిన అవసరం ఇక్కడ ఎవ్వరికీ లేదు. వాణ్ణి అడ్డం పెట్టుకొని నన్ను కట్టడి చేయాల్సిన అవసరం లేదు. మీరెవరు చూడాల్సిన అవసరం అంతకన్నా లేదు. వాణ్ణి చూసేవాళ్లే వాణ్ణి చూస్తారు. ఆ ఏర్పాట్లు నేను చూసుకుంటా. నన్ను వెళ్ళొద్దు, ఈ ఇంట్లోనే పడుండు అని ఆంక్షలు పెట్టద్దు. నా సంతోషం చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. నా సుఖం చూసి ఓర్వలేకపోతున్నారు. ఏడుపు మాలిన తనం చుప్పునాతి తనంతో చూడొద్దు. నా కొడుకుని ఎవరు చూడొద్దు, ఎవరు ముట్టుకోవద్దు. మీ ఏడుపులు పడుతూ మీరు గీసిన గీతల్లో బ్రతకటం ఉండాల్సిన అవసరం నాకు లేదు. నేను చేస్తే పీడ వదిలిపోతుంది. అప్పుడు నా ముని మనవడు, నా మనవడు, నా చెల్లి కొడుకు అని ఎగబడి చేస్తారు. వాడికి చెయ్యండి. నా శవం మీద మీ సంతోషాలు ఏర్కోండి. స్వర్ణ. హలో బావా, అందరూ నా మీద కక్ష కట్టారు. మన అబ్బాయిని ఎవరు చూడరట. ఇంట్లో ఉండి నువ్వే చూసుకో అంటూ నన్ను బయటకు వెళ్లకుండా చేయాలని చూస్తున్నారు. వీళ్ళ పెత్తనమేంటి, బెదిరింపులేంటి? నా బ్రతుకు మీద నాకు విరక్తి కలుగుతుంది బావా. వీళ్ళు చూడకపోతే మన పిల్లని మనం చూసుకోలేమా? ఏ ఫారెన్ వెళ్ళుంటే వీళ్ళే చూసేవాళ్ళ? మన కంపెనీలో మరో రాష్ట్రంలో ఉండుంటే మనం వెళ్లేవాళ్ళం కదా. అప్పుడు వాడిని మనం కాకపోతే ఎవరు చూసుకుంటారు? బావా, వీళ్ళ బెదిరింపులకి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. అలాగే ఇద్దాం స్వర్ణ, నువ్వు ఏడవకు. ఏం చేయాలో ఎలా సమాధానం చెప్పాలో నువ్వే చెప్పు. అదే చేద్దాం, అలాగే చేద్దాం. అయితే అర్జెంట్ గా ఆయాని ఇంటికి పంపు. ఆయానా? నాకేం తెలుసు స్వర్ణ ఆయాల గురించి? తెలుసుకో బావా, తెలుసుకోవాలి. 5 నిమిషాల్లో ఆయా బాబు దగ్గర ఉండాలి. లేకపోతే కావాలని వాళ్ళు ఏదైనా చేసినా చేస్తారు, ఏడిపిస్తారు, కూని చేసినా చేస్తారు, మనల్ని బయటేస్తారు. సరే సరే, నేను చూస్తానులే గానీ నువ్వు ఏడవకు. సరే బావా. ప్రతిదానికి బెదిరింపులొకటి. అంతంత మాటలని వెళ్ళింది. నాకు భయంగా ఉంది అత్తయ్య. చస్తా అని బెదిరించే వాళ్ళేం చావరు. మనల్ని బెదిరిస్తుంది అంతే. అసలే తిక్క మనిషి. మొన్నేగా చెరువులో దూకింది. మళ్ళీ అలాంటిదేమైనా చేస్తే మన చావుకొస్తుంది. అలా ఏం చేయదులే. చేయదని గ్యారంటీ ఏమిటే? చేస్తే ఏం చేస్తాం? జైలు పాలవటం తప్ప. ఈయనొకరు భయపడే వాళ్ళని ఇంకా భయపెడతారు. కీడెంచి మేలంచమంటారు. సీత వెళ్ళవే, అది క్లబ్కే వెళ్ళుంటుంది. సీత వెళ్ళదు. అదేంట్రా అలా అంటావు? వెళ్ళనివరా? దానికేక క్లబ్ తెలుసు. నువ్వు వెళ్ళు సీత, వెళ్ళి చూసిరా, వీలైతే తీసుకురా. వెళ్ళి చూసిరా అంతే. తీసుకురావడం లాంటివి పెట్టుకోకు. అటు వెళ్ళిందా ఇంకేటైనా వెళ్ళిందా అన్న ఇన్ఫర్మేషన్ చాలు. వెళ్ళు, వెళ్ళి ఆ పనైనా చెయ్యి. దేనికైనా తెగబడే రకం. వెళ్ళు, త్వరగా వెళ్ళు. అమ్మమ్మ గారు, పెద్ద కొంపి బాగానే డిమాండ్ చేయొచ్చు. నాకు అర్జెంటు అని చెప్పారంటే
కొంపలో ఎవరు ఉండరనుకుంటా. హా, మనదే ఇష్టారాజ్యం. ఆడిందే ఆట, పాడిందే పాట. మన సెటిల్మెంట్స్ అన్ని ఇక్కడి నుంచే చూసుకోవచ్చు. లోపలికెళ్ళి వాతావరణం అంతా చూశాక అప్పుడు వేచి మరొక దమ్ము. రాధాకృష్ణ, ఆ, సోఫా అరిగిపోతుందిరా, గట్టిగా తుడవకు. ఆ, అలాగే. పిచ్చి సన్నాసి పోరా. ఆ. క్యారేజ్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళావు. లచ్చం గారు క్యారేజీ కడతాన్నారమ్మా. హాయ్, హాయ్. నమస్కారం అండి. అది లేదు, జిమ్ముకని వెళ్ళింది. అక్కడికెళ్ళు. దసరా వేషగాళ్ళంతా పొద్దున్నే పోగవుతున్నారు. ఏమంటున్నారు? ఎవరు జిమ్కి వెళ్ళారంటున్నారు? నన్ను రమ్మని పిలిచి ఇదిగో ఈ అడ్రస్ ఇచ్చి ఇక్కడికి వెళ్ళమన్నారు. మీరేంటి ఎక్కడికో వెళ్ళమంటున్నారు? ఆ అడ్రస్ ఇచ్చిన వాళ్ళే క్లబ్కి వెళ్ళారు. నువ్వు షీ క్లబ్బేనా తల్లి? షీ క్లబ్ ఏంటి? నాకు అడ్రస్ ఇచ్చి అర్జెంట్ గా వెళ్లి పిల్లాన్ని చూసుకోమని చెప్పింది సాకేత్ గారు. నేను వచ్చింది ఆయా పని చేయడానికి. బాబున్నాడంటగా. నువ్వు ఆయా పని చేయడానికి వచ్చావా? అంత షాకింగ్ అయిపోతున్నారేంటి? ప్యాంటు షర్టు వేసుకున్న వాళ్ళు ఆయా పని చేయకూడదా ఏంటి? ఎంత తిప్పుకుంటుంటే నువ్వేం పని చేస్తావే అనిపిస్తుంది. అబ్బబ్బబ్బా, నీకు నువ్వే అన్ని మెడికల్ తిరిగిపోతున్నావుగా. ఇక పిల్లాన్నే వెతుకుంటావు అని. కట్టు వేరు, పని పట్టు వేరు. నేనేం మామూలు ఇళ్లలో పనిచేసిందని కాదు. సినిమా స్టార్స్, క్రికెట్ స్టార్స్, పొలిటీషియన్స్ ఇళ్లలో పనిచేసిందాన్ని. ఆహా, కావాలంటే నా బయోడేటా చూడండి, నా ఎక్స్పీరియన్స్ చూడండి. మీలాంటి పెద్దాళ్ళ ఇళ్లలో నువ్వే కరెక్ట్ అని మా వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ నాకు చెప్తే నేను వచ్చాను. అబ్బో, నీకో ప్రెసిడెంట్ కూడానా? నేను వర్కింగ్ ప్రెసిడెంట్నే. కానీ ప్రెసిడెంటే, వర్క్ ఎలా చేసేది మాత్రం ఆవిడే. మా యూనియన్ యమ స్ట్రాంగ్. స్ట్రాంగ్ అయితే నాకేమిటి, కాకపోతే నాకేమిటి? నీ వాలకం పనిచేసే దానిలా కనిపించట్లేదే. 2 డేస్ చూసి మాట్లాడండి. పిల్లాడు తల్లి దగ్గరికి వెళ్ళడానికే మొరాయిస్తాడు. అలా ఉంటుంది చేత. చాతో వాతో నువ్వు నాకు నచ్చలేదు. పెద్దమ్మ గారు ఉండనివ్వండి, కాస్త పిల్లోడిని అది చూసుకుంటా ఉంటది. పెద్ద గారు మీరంటే చెప్పండి. మీరు రై నోర్మి. అయినా పిలిచింది మీరు కాదు. ముందు పిల్లాన్ని ఇవ్వండి. ఇవ్వద్దు లక్ష్మి. మంగా, వాడు వాడి పిల్లాడి కోసం పంపించాడు, నాకు నచ్చలేదు అంటావే. లక్ష్మి ఇవ్వు. వాడికి నచ్చితే ఉండనిస్తాడు, లేకపోతే పంపిస్తాడు. మనకెందుకు చెప్పు? ఇంతకీ బాబు గదెక్కడండి? పోతపాలేగా. పోతపాలే. ఆట వస్తువులు ఎక్కడున్నాయి? అన్ని ఆ గదిలోనే ఉన్నాయి. వెళ్ళు. ఇవ్వండి. ఆహా. ఇదిగోండి నా బయోడేటా. ఎందుకైనా మంచిది, ఒకసారి చూడండి. అమ్మ నీ పేరేంటి? చిత్రాంగి. అందరూ చిత్ర చిత్ర అని ముద్దుగా పిలుస్తారు, ఎందుకంటే నేను బొద్దుగా ఉంటాను కదా. అట్టాగా. చిత్ర ఆ, రా. ఆ? అదే రూమ్ చూపిస్తా. రా 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 రా. అది అసలు చస్తా అనే మనిషేనా? మనల్ని బెదిరిస్తుందండి అంటే విన్నారా? మొగుడికి చెప్పి పిల్లాన్ని చూడటానికి ఆయాని పిలిపించుకుంది చూడండి. మంగా, ఇవాళ రేపు చాలా మంది పిల్లలు ఆయాల చేతుల్లోనే పెరుగుతున్నారే. నువ్వు ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు.
వెల్కమ్ స్వర్ణ. హాయ్ వసంత. వెల్కమ్ టు షీ జిమ్. వసంత, నువ్వు రోజు జిమ్కి వస్తావా? రావాలి, ఇట్స్ కంపల్సరీ యూనో. పొద్దున్నే అందరూ ఉంటారో లేదో కొత్తోళ్ళైతే ఎలా అనుకుంటూ వచ్చా. మెంబర్ అయ్యాక కొత్త పాత ఏముందే, నీ గురించి ఈ పాటికి అందరికీ తెలిసిపోయింది. విఐపి ట్రీట్మెంట్ యూనో. ఎందుకు? పిఠాపురం తల్లి, తమరు పిఠాపురం వారు కదా. నాకు ఎక్సర్సైజెస్ అన్ని కొత్త. ఎలాగే? నేనున్నాను కదా, ఇన్స్ట్రక్టర్ కూడా ఉన్నారు. మా జిమ్ మేడంని పరిచయం చేస్తాను, ఒక్క నిమిషం. మేడం. హలో స్వర్ణ. నేను చెప్పానుగా నువ్వు విఐపి అని. మేడం, తనకి జిమ్ గురించి ఏమీ తెలియదు. నాకు వదిలే వసంత. నువ్వు జిమ్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది, మనసుకు ప్రశాంతత వస్తుంది, రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది, ఆరోగ్యానికి శ్రీరామ రక్ష. ఇక ప్రాక్టీస్ చేద్దామా? రా స్వర్ణ, పద. స్వర్ణ, ఎవరు నువ్వు? పరిచయం లేని వాళ్ళని మీరు అనడం మర్యాద. పరిచయం చేసుకోకుండా తప్పులు చెప్పడం మర్యాద కాదు. విద్య తెలుసు కాబట్టే తప్పంటున్నాను. అసలు ఎవరు నువ్వు? చీర సింగారించుకుని జిమ్లోకి ఎంటర్ అయ్యావు. డ్రెస్ సెన్స్ లేని దానివి విద్య తెలుసు తప్పు తెలుసు అంటున్నావు. వెళ్ళవతలకి. తను మా సిస్టర్. క్లబ్ మెంబరా? కాదు. మెంబర్షిప్ లేని వాళ్ళు, మేనర్స్ తెలియని వాళ్ళు నన్ను తప్పు పట్టడం ఏంటి? ముందు వెళ్ళమని చెప్పు. అక్క, నువ్వు ఆగవే. చూడండి, విద్య తెలియకుండా ఈ విద్యార్థులకి ఏం నేర్పిస్తున్నారు? తప్పుని తప్పంటే అంత నీలిగుడెందుకు? నేను ఇక్కడికి చీరలో రావచ్చు, అదేం నేరవేం కాదు. ముందు నిన్ను నువ్వు సరి చేసుకో. నాకు వంకలు పెడుతున్నారు? నాకు జిమ్ గురించి తెలియదనా? నీకు జిమ్ అంత బాగా తెలుసా? అక్క, దిస్ ఇస్ టూ మచ్ స్వర్ణ. అక్క, చెల్లి, వదిన వరుసలు మీ ఇంటి దగ్గర, ఇక్కడ కాదు. తనకు తెలిసింది ఇల్లు, అవన్నీ ఓల్డ్ పద్ధతులు. చాలా మార్పులు వచ్చాయి, అవేవి తనకు తెలీదు. ఈవిడేంటి నాకు చెప్పేది? ఇటుకరాళ్ల మీద దండీలు తీసేవాళ్ళు జిమ్కి వస్తే ఇలాగే ఉంటుంది. కావాలనే నన్ను బ్లేమ్ చేస్తుంది. ముందు నాగరికత తెలుసుకోమను. బయటికి పంపు, లేకపోతే ప్రెసిడెంట్ సెక్రటరీలకు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. అక్క ప్లీజ్, క్లబ్ రూల్స్ ని బ్రేక్ చేయొద్దు. ఆవిడ చాలా రాంగ్. నో, మేడం చాలా ఎక్స్పీరియన్స్డ్. నీకు తెలిసినవి పాతవే కావచ్చక్క, తన అప్డేటెడ్. నిన్నే కదా వద్దు వెళ్ళు అని పంపించాను, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇలా నా పరువు తీయడానికేనా? ఆవిడ నువ్వు మాట్లాడుకొని నన్ను అవమానించాలని కంకణం కట్టుకున్నారా? మీరెన్ని ప్లాన్లు వేసినా నన్ను క్లబ్కు రాకుండా చేయలేరు. నా గౌరవం మంట కలుపుకో, వెళ్ళు. మాస్టర్ని తప్పు పట్టేంత గొప్పదానివా నువ్వు? ఏమందావిడ? పాత చింతకాయ పచ్చళ్ళు అంది, అంతేగా, వెళ్ళు. అది కాదే స్వర్ణ, డోంట్ వేస్ట్ టైం, కమాన్. వస్తేరా, లేకపోతే ఇంటికెళ్ళు. వింటున్నావు కదా, వెళ్తావా లేదా? నిన్న పద్ధతి లేని వాళ్ళని చూశాను, ఇక్కడ తప్పుడు పద్ధతుల్ని చూస్తున్నాను. ఎందుకే ఇక్కడ? వాదించుకు, నన్ను విసిగించొద్దు. నీ ప్రయత్నాలు మానుకో, అతి తెలివితేటలు చూపించొద్దు. ముందు వెళ్ళు. ఇది తప్పు అది తప్పు అంటూ మీరు చేస్తుంది తప్పు. మీ నాటకాలు అర్థమయ్యాయి కానీ ఇక వెళ్ళొచ్చు. నాటకాలా? ఎస్, 100% నాటకాలే. నిన్న పిల్లాడి వంకతో వచ్చి మంచి వాళ్ళు కాదు అన్నావు, బయట దాకా పంపించా. మళ్ళీ ఎలా రాగలిగావు? కాస్త కాకపోతే కాస్తైనా లేకుండా పోయిందా? ఇంత అభిమానం చంపుకొని పెద్దవాడు చెప్పినట్టల్లా చేస్తున్నావు. సిగ్గనిపించడం లేదా నీకు? ఎందుకు బంట్రోతు బతుకో? స్వర్ణ, సీత, వెళ్ళు. ఏంటి సీతనా? ఇంకా అలాగే నిలబడితే తర్వాత పేరు కూడా మర్చిపోయి అనాల్సి వస్తుంది. ఏం కూసావే?
నాలుగు చీరేస్తాను ఇంకొక మాట మాట్లాడేవంటే. తప్పకండి. కాసేపు పడుకోరా బాబు. దమ్ము కొట్టి చాలా సేపు అయింది. నాలిక పీక్కుపోతుంది. ఒక్క దమ్ము కొడితే ఏమండి ఏమండోయ్ ఆ, ఒకసారి ఇలా రండి. ఏంటి మంగా? ఎక్కడో చుట్టకాళ్ళ వాసన వస్తుందండి. చుట్ట రాధాకృష్ణ ఎక్కడ చచ్చాడు? చుట్ట వాసన కాదు మంగా, ఇది సిగరెట్ వాసన. చుట్టో సిగరెట్టో. లక్ష్మి లక్ష్మి వస్తున్నా అత్తయ్య. ఏంటత్తయ్య? రాధాకృష్ణ ఎక్కడ చచ్చాడు? ఆఫీస్కి వెళ్ళాడు. ఎక్కడో చుట్ట కాల్చిన వాసన వస్తుంది. మంగా, ఈ రూమ్ లో నుంచి వాసన వస్తుంది. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? రైలు ఇంజన్ లా పొగేమిటి? ఇది ఇల్లు అనుకున్నావా? నీ అబ్బా జాగిరి అనుకున్నావా? సిగ్గులేదా నీకు? ఛీ, అసలు ఆడదానివేనా నువ్వు? సిగరెట్లు కలుస్తున్నావా? సిగరెట్లు? ఏయ్, ఇదేనా నీ ఎక్స్పీరియన్స్? ఈ వాసన అలవాటు చేసినా పిల్లాడి తల్లి చంకకు రాడు అన్నావు. ఎట్టెట్టా అసే ఊసే ఏం మాట్లాడుతున్నారు? ఇది నా పర్సనల్ హ్యాబిట్. నేనేం పబ్లిక్ ప్లేస్ లో కాల్చలేదే. ప్రైవసీ ఉంది, కాల్చాను. అయినా ఇది మా వంశ పారంపర్యంగా వస్తున్న అలవాటు. మా అమ్మమ్మ ఆకు చుట్ట కాల్చేది, మా అమ్మ పొగ చుట్ట కాల్చేది, నేను సిగరెట్ కాలుస్తున్నాను. ఆపవే, ఇంకాపు నీ చుట్టు చరిత్ర ఎవరికి కావాలి? పిల్లాన్ని మంచం మీద పారేసి నువ్వు చిందులేస్తున్నావేంటి? చిందులు నీ బతుకు నువ్వు ఎలాగైనా కాల్చుకొని చావు. ఆ పొగ పసిపిల్లాడికి ఎంత నష్టమే. మొదనష్టపు దానా, నువ్వేదో స్టార్ సిల్లలో చేశానన్నావు. ఎవరే ఎవరే నీకు పనిచ్చిన సన్నాసి? మా వాడు పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోకుండా నీలాంటి పద్ధతి తప్పిన దాన్ని పనిలో పెట్టాడు. నీకులాంటి దరిద్రపు అలవాట్లున్నాయని వాడికి తెలీదు. తెలిస్తే నరికి పారేస్తాడు వాడు. చిచ్చి, ఎంత ధైర్యమే ఈ మంగమ్మ ఇంట్లో బెడ్రూమ్ లో సిగరెట్లు కాల్చడానికి. పోవే ముందు అవతలకి. ఏంటమ్మా మంగమ్మిల్లు మొదలష్టమని చాలా చాలా అంటున్నారు? అసలు అడ్వాన్స్ లేంది నేను ఏ ఇంట్లో కూడా అడుగు పెట్టను. పోన్లే ఆఫీస్ నుంచి చెక్కిస్తా అంటే ఎంటర్ అయ్యా. రా అంటే రావడం, పో అంటే పోవడం అంతా మీ ఇష్టమేనా? 2 నెలలు అడ్వాన్స్ ఇవ్వండి, పోతా. ఏమిటో నీకు ఇచ్చే అడ్వాన్స్? తప్పుడు దానా? ముందు అవతలకి పా. ఇష్టం లేకపోతే జీతం పారి వెళ్ళిపోతా, లేకపోతే ఫోన్ చేసి మా వాళ్ళని పిలుస్తా. వాళ్ళే వచ్చారనుకో 6 నెలల జీతం ఇవ్వాల్సి వస్తుంది. 6 నెలల జీతమా? ముందే చెప్పా మా యూనియన్ చాలా స్ట్రాంగ్ అని. ఇప్పుడేగా వచ్చింది. 2 డేస్ చూడమన్నావుగా. ఇదేనా పిల్లలు పెంచే పద్ధతి? వాడిని వదిలేసింది కాక సిగరెట్ తాగుతూ పైగా జీతం జీతం అని డిమాండ్ చేస్తున్నావే. అంతే, మా రూల్స్ అంతే. ఏయ్, నేనెవరో తెలుసా నీకు? పిఠాపురం పిఠాపురం మంగమ్మని. నీ యూనియన్ గీనియన్లు నా దగ్గర చల్లవు. హావే. అత్తయ్య, ఎవరివిడా? సాకేత్ పంపాడని ఆయానని వచ్చిందమ్మా. ఏంటి, 6 నెలల జీతం కావాలా? ₹1 కూడా ఇవ్వం. బుద్ధి తక్కువ పనిచేసింది కాక బెదిరిస్తున్నావా? బెదిరింపు నిన్ను.